అబ్బా వచ్చినావా? వచ్చినా గానీ ఆఫీస్లో బాగా పని అయింది. కొంచెం ఛాయ్ పో తలకనే వస్తుంది. ఛాయ్ తర్వాత పెడతా గానీ ముందు నీకు విషయం చెప్పాలి ఇట్రా. మళ్ళీ ఏం ముచ్చట్నే? న్యూస్ పేపర్లో కూడా నీ ముచ్చట్లు ఉండవు కావచ్చు. నువ్వైతే రోజుకు ముచ్చట మోసుకొస్తావు. అట్టడాయ్. ఇవెక్కడియే? తిరుపతి వాళ్ళ ఫ్రెండ్ ఇల్లు కడతాడట. ఇంటి ముందట రోడ్డు 15 ఫీట్లు ఉండాలట కదా, వాళ్ళది 8 ఫీట్లే ఉన్నదట. ఆ పర్మిషన్ కోసమే ఈ పైసలు ఇచ్చిండు. ఓహో, లంచమా? కాదు, అవసరం. వానికో పని ఉంది, వాని పని చేయమని చెప్పి మనకు పైసలు ఇస్తాండు. అంతేగాని దాన్ని లంచం అనుకుంటే ఎట్లా? తెలివిగా మాట్లాడకు. ముందు ఆ పైసలు వానికి ఇచ్చేయపో. అంటే ఈ డబ్బులు ఇప్పుడు తీసుకోనంటావు అంతేనా? అస్సలు తీసుకోను. ఇల్లు కట్టాలంటే ఖచ్చితంగా 15 ఫీట్ల రోడ్ ఉండాలి. ఒకవేళ అట్లా ఉండకపోతే ఫ్యూచర్లో బాగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఫ్యూచర్ గురించి ఆలోచించే భూమి విషయంలో నేను మా అన్నతోని గొడవ పడతానా? దానికి నువ్వెందుకు ప్రతి దానికి అడ్డుపడతానో వద్దని? అంటే నువ్వు చేస్తే కరెక్టు, నా విషయానికి వస్తే తప్పు.